కూటమి అధికారంలోకి రాగానే భూమన కరుణాకర్ రెడ్డిపై నిధులు దుర్వినియోగం చేసినందుకు ఎంక్వైరీ చేస్తామని ఆరణి శ్రీనివాసులు తెలిపారు. ఇక ఏపీలో ప్రభుత్వం మారగానే జగన్తో పాటు కరుణాకర్ రెడ్డి కూడా జైలుకు వెళతారని జోస్యం చెప్పారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు రోడ్ షో బహిరంగ సభకు 2 లక్షల మంది ప్రజలు హాజరయ్యారని తెలిపారు ఆరణి శ్రీనివాసులు. వైసీపీ నేతలు, కార్యకర్తలంతా భువన తీరు నచ్చక జనసేనలు చేరుతున్నారని, ఇక తిరుపతి వైసీపీలో తండ్రి, కొడుకులు తప్ప ఎవరూ మిగలరని అన్నారు. డబ్బులు తీసుకునే సీటు ఇవ్వాల్సిన అవసరం పవన్ కు లేదని, వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఎవరూ నమ్మరని చెప్పుకొచ్చారు. తాము అధికారంలోకి రాగానే టీటీడీ ఉద్యోగులకు న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. తిరుపతి నియోజకవర్గంలో సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఇంకా ఒకరోజే ప్రచారం ఉంది. అందులో ముఖ్యంగా ఈరోజు జీవకోన పరిధిలో మన పొలకల మల్లి, అదేవిధంగా సుధాకర్ ఆధ్వర్యంలో వందలాది మంది, దాదాపు 500-600 మంది యువకులు, మహిళలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జనసేనలో చేరడం, వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ, అభినందిస్తూ రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి ఆశయాల్ని కొనసాగించుకుంటూ తిరుపతి పుణ్యక్షేత్రంలో పవిత్రతను కాపాడాలని, శాంతిని నెలకొల్పాలని, అసాంఘిక కార్యక్రమాలన్నింటినీ పారద్రోలాలని, ఇక్కడ జరుగుతున్న దౌర్జన్యాలు, దుర్మార్గాలు ఇవన్నిటిని కూడా ఖండించి ఆపి ఫుల్ స్టాప్ పెట్టి వాటన్నిటికీ